నువ్వు టెన్షన్ పడకమ్మా, దొంగతనం ఏం చేయలేడు ఆయన, మనోడు చేస్తాడు డ్యూటీ. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. లాస్ట్ వీడియోకి ఇది పార్ట్ 2 అండి. లాస్ట్ వీడియోలో అనుకోకుండా ఆ టాస్క్ జరగడం, ఆ దొంగని పట్టుకోవడం, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరు చూసారు. చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 లింక్ పిన్నెడ్ కామెంట్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్ లో కూడా ఇస్తాను. చూడని వాళ్ళు చూడండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఇంటికి వెళ్ళడం, వాళ్ళ మదర్ సిచ్యువేషన్ తెలుసుకోవడం, ఆ తర్వాత ఏం చేశాను ఏంటి అనేది వీడియో చూసి తెలుసుకోండి. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు షేర్ చేయాల్సిన వీడియో అండి ఇది. దయచేసి 10 మందికి షేర్ చేయండి. అని నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. అక్కడ నుంచి చేద్దాం. సరే ఇదేనా ఇల్లు? ఇదే అన్నాం. అది పంపు అదే అంటున్నా. అమ్మ లోపల ఉందా? పరిస్థితి బట్టి చూస్తే ఉండదండి. అమ్మా నమస్తేనమ్మా, మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నా. ఏ పానం బాగాలేదమ్మా? ఏమైందమ్మా? చూపించుకుంటామా మరి హాస్పిటల్కి? ఏమన్నా డబ్బులు లేవయ్యా. డబ్బులు లేవా? డబ్బులు లేవమ్మా? అవునయ్యా, డబ్బులు లేవు. అంజీ కానీ రూమ్ చిన్నగా ఉంది కదా, కానీ మనసు పెద్దనే ఉంది కదా పాపం. పర్లేదు కానీ చెప్పు, ఆమెకు విషయం చెప్పు. అమ్మా ఆయన ఇప్పుడు చెప్పు, ఒక విషయం చెప్తాడు, నువ్వేం భయపడకుండా నెమ్మదిగా వద్దు అదే ఏం కాదు. ఆమెకు తెలియాలిరా, మనం ఏం చేస్తాం అనేది కూడా తెలియాలి ఆయనకు. సరేనమ్మా, విషయం ఏంటంటే మేము టీవీ ఛానల్ మంచి వచ్చింది, మా యూట్యూబ్ ఫోన్లో ఉంటుంది. అయితే మీకు ఏదైనా సాయం చేద్దామని వచ్చినాము. అంటే మేము ఏదో చేద్దామని కాదు, కానీ మొత్తం వీలైనంత మటుకు. మీ అబ్బాయికి డ్యూటీ లేదంట కదా? అవునయ్యా, డ్యూటీ లేదు. మరి నేను చేస్తారా అడుగానికి వచ్చింటివి. మీ అంతా మీరు తినగలుగుతారమ్మా? మరి లేదు, తినలేదండి. అతనే తినిపిస్తాడా? అన్నీ మా అబ్బాయి చూసుకుంటాడు. పోయేటప్పుడు ఇటు మలిపండు పెట్టేశాడు, మళ్ళీ అటు మలటానికి కూడా చేత అవ్వదు. పోయేటప్పుడు ఇటు మలిపండు పెట్టేశాడు, మళ్ళీ అటు మలటానికి కూడా చేత అవ్వదు. మా కొడుకు వచ్చి చూసుకుంటాను అన్నీ. అయితే డైరెక్ట్ చెప్పకు, భయపడకమ్మా. డైరెక్ట్ ఒక చిన్న విషయం చెప్తాను, నువ్వేం భయపడు. చెప్పురా. విషయం ఏం లేదమ్మా, నేను భయపడకు. నా తల్లి లాంటి దాన్ని నువ్వు ఎంతనో, నా తల్లి ఎంత నువ్వు అంతనే, నా తమ్ముడు అయినా కూడా. కాకపోతే ఏంటంటే ఇట్లనే బాధ తట్టుకోలేక ఆకలితో దొంగతనం ఇంటికి వచ్చింది. నువ్వు టెన్షన్ పడకమ్మా, దొంగతనం ఏం చేయలేడు ఆయన, చెప్తున్నావు. నువ్వేం టెన్షన్ పడకు, దొంగతనం ఏం చేయలేడు. కానీ ఇట్లా అనుకుంటేమో ఇట్లా అయినా తెలియదు. అయితే ఇట్లా అనుకుంటే మాకు కనిపించిండు, మేము తీసుకొచ్చినాం. మీ ఇల్లు అంటే ఇది ఉందన్న అని చెప్పేసి అన్నాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? దొంగతనం చేయలే, ఏం చేయలేదు ఆయన. ఏడోకేడో దొంగతనం చేయలే, ఏం చేయలే. కానీ నువ్వు ఏడవకు. అయ్యో నాకు తెలుసు, దొంగ నా కొడుకుడు వాళ్ళు అయ్యుండగా చేపలు పట్టుకొని అమ్ముకునేటోళ్ళం. అయ్యా కొనుక్కో. ఇప్పుడు సరేనమ్మా, మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏం లేవు అయ్యా. జాగాల భూములు ఏం లేవు? ఏమి లేవు. ఇప్పుడు రేషన్ కానీ ఇవన్నీ వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి? వస్తాయి. మేము వాళ్ళు అయ్యుండగా చేపలు పట్టుకొని అమ్ముకునేటోళ్ళం అయ్యా. వాళ్ళు అయ్యే కరోనా టైంలో చనిపోయాడు. మనోడు కూడా అప్పటి నుంచి కరోనా అంటుంది, కానీ మనకు అర్థం కావట్లేదు. కరోనా టైంలో వాళ్ళ తండ్రికి కోల్పోయాను. ఈయనకు మైండ్ మెచ్యూరిటీ ఉండదు అమ్మా? లేదు, వాడు నాన్న చనిపోయిన కానీ కొంచెం ఇదిగా ఉంటాడు. అంటే ఇలా వచ్చేసి ఇలా పచ్చివాతం వచ్చి ఏమన్నా చదువుకుండా అయినా
ఏం చదువుకోలేదు. ఏం చదవలేదు? ఏం చదవాలి? 9th క్లాస్ వరకు చదువుకున్నా అన్న. 9th వరకు. రాయనికి వస్తాయి ఏమన్నా? రాయడానికి రాదన్న. రాయనికి రాదు, చదవనికి రాదు. ఏం రాదు. 9th క్లాస్ ఫెయిల్ అయిపోయినా అది మధ్యలో. సెక్యూరిటీ కూడా ఏమైనా చేస్తావా మరి? సెక్యూరిటీ ఏం చేత కాదన్న. చేపలు ఒక్కటే అది వచ్చి అన్న అంతే అన్నాను, నాకేం రాదు. చేపలు ఒక్కటే అది వచ్చి అన్న అంతే అన్నాను, నాకేం రాదు. సెక్యూరిటీ గార్డ్ అయితే మళ్ళీ మా అమ్మకి ఏ టైం నేనే రావాలి కాబట్టి ఏ టైం వస్తాయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది మా అమ్మ. అందుకని నేను అదే చూసుకుంటాను. చేపలు మధ్యాహ్నం తినిపించాలి, మళ్ళీ నైట్ తినిపించాలి. అది నేను ఉంటేనే మా అమ్మకి అన్ని జరుగుతాయి, లేకపోతే జరగదన్న. వాష్రూమ్ కూడా తను వెళ్ళలేదు. అవునా? వెళ్ళలేను. బాత్రూమ్ పోతావా అమ్మా? పోవాలి, చేత కాదు. నువ్వు తీసుకెళ్తావు? నేనే స్నానం గినం అన్నీ నువ్వే చేపిస్తావా? నేనే అన్న, మొత్తం నేనే చేపిస్తాను. ఇప్పుడు మరి నువ్వు దొంగతనాలు చేసి జైలుకి పోతే మరి అమ్మాయి ఎవరు చూసుకుంటాడు? ఇప్పుడు అన్న అన్నట్టుగా నువ్వు దొంగతనం చేసి జైలుకి గీలు పోయినావు అనుకో, ఇంకా నేను చేయనన్నా. కా తమ్ముడు, నువ్వు జైలుకి పోయినావు అంటే అమ్మని ఎవరు చూసుకుంటారు? అమ్మ కోసం ఇంత సేవ చేసుకుంటున్నావు నువ్వు. ఇంకా చేయనమ్మా అదన్నా. ఇప్పుడు నువ్వు ఎవరో ఏందో సడన్గా వచ్చినావు, 4 మనుషులు పోయినాకో, మేము ఎంక్వైరీ చేసినట్టు అందరు ఎంక్వైరీ చేయరు కదా. దొంగ అంటే ఫస్ట్ కొడతారు, ఇదిగో పామంటే అదిగో కర్ర అంటారు. సమాజం అట్లా సరే. తెలియక చేసినా అన్న, ఎప్పుడు చేయను. అదే నేనేమంటున్నా, తెలియక చేసినావా తెలిసి చేసినావా అని కాదు. తినడానికి ఏమైనా ఉందా మరి? ఆకుకూర పెట్టుకొని వస్తారు. ఆకుకూర ఎండిపోయింది కదా, అన్నీ ఏం చూపిస్తావు? ఉన్నది చూపెట్టు కదా, చూస్తున్నా నేను. దొంగతనం కిందకి వస్తాడులే కానీ. మట్టి పొయ్యి పోమా, కట్టెల పొయ్యి ఉంది ఖాళీ. అది కట్టెల పొయ్యిలో కట్టెలు కూడా లేవు, ఎందుకంటే అలా ఏమైనా ఉండడానికి ఏమైనా ఉంటేనేమో, గాసం ఉంటేనేమో వాళ్ళు అన్నీ అనుకుంటారు. అవునయ్యా, మా ఇంటి ఆయన లేకపోయేసరికి అంతకుముందు మంచిగానే బతికిన, ఇప్పుడు ఆయన పోయేసరికి తెచ్చుకోవడానికి తినడానికి కూడా ఏం లేవు. ఏడవకమ్మా అని చెప్తా, ఏడవకమ్మా. అదే వీళ్ళు బతికి చెడ్డవాళ్ళు. ఒకప్పుడు మంచి బతికిరంట. ఇంటికి పెద్ద దిక్కు పోతే సంసారం గిట్లా తగ్గుతాయి. ఇట్లా కరోనా వచ్చి చనిపోయిందమ్మా? ఏమన్నా అంటే అప్పు అయ్యింది, ఏమన్నా అప్పు కూడా అయిందా లేకపోతే ఎట్లా అయింది? కొద్దిగా కరోనాలో చూపించడానికి అక్కడ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము. అప్పులో వచ్చి అడిగేసరికి ఉండ జాగా కట్టేసాము. జాగా కూడా అమ్మేసారు, షాప్ ఉందంటే షాప్ కూడా చేసారు. అంటే కరోనా నుంచి కాపాడుతున్నారు, ఎంతమందిని బలి చేసుకుంటారు. ఇదేవాళ్ళు జాగా మరి వేరే వాళ్ళతో గుడి చేసుకుంటామంటే ఉన్నారేమో. గుడి చేసుకొని ఏదో కాళ్ళు గడ్డలు పట్టుకుంటే ఉండమన్నారు ఇక్కడ. సరే, తమ్ముడిని అడిగి ఏం జాబ్ చేయగలుగుతాడు? ఎట్లా ఏం చేస్తావు తమ్ముడు? నా చేపల వ్యాపారం చేస్తాను, చిన్నప్పటి నుంచి మాది కూడా అదే. చేపలు పట్టడానికి వస్తాం మరి చేస్తావు పక్క? చేస్తాను పక్క. లేదంటే వేరే డ్యూటీ పెట్టుకోడా? వద్దన్నా, చేప వేరే డ్యూటీ పెడితే మా అమ్మకి నేనే చూడాలి. మళ్ళీ చేపలు పెడితే నీకు మళ్ళీ చేపలు పెట్టించినాకో అక్కడ పెట్టించినట్టు మళ్ళీ నువ్వే ఎట్లా వస్తావు అమ్మ దగ్గరికి? నైట్ పూట వల వస్తే ఉదయం పోయి వల్ల చేపలు పడతాయి, అది తీసుకొని వచ్చి అమ్ముకుంటామన్నా. మా అమ్మని చూసుకుంటూ ఉంటాను. మధ్యాహ్నం ఉదయం పూట 2 గంటలు, సాయంత్రం పూట 2 గంటలు అన్న, తర్వాత మొత్తం ఖాళీ అన్న. మరి నువ్వు ఆనే చేసుకోవచ్చు, ముందు చేపల దుకాణం ఉంది అంటున్నావు, మరి ఆనే చేసుకోవచ్చు నువ్వు ఇట్లా దొంగతనం చేసేదానికనే. లేదయ్యా, ఇట్లా దొంగతనాలు చేస్తాడనే పెట్టుకోవట్లేదు. చూసా ఎవడు పెట్టుకుంటాడు ఇప్పుడు దొంగతనం చేస్తున్నాడు? నీకు వచ్చిన పని కూడా ఎవడు ఇయ్యాడు, ఎందుకంటే అని వలలు దిగిపోతాం అని చేపలు అమ్ముకోవడం అని భయానికి కూడా వాళ్ళు పెట్టనియారు. మేము పోయి మాట్లాడతాం, కానీ నువ్వు దొంగతనం చేయొద్దు. మరి అంజనీ చేస్తాం, మేము పోయి మాట్లాడతాం వాళ్ళతో, మాట్లాడి మేము ఇది చేస్తాం, కానీ నువ్వు దొంగతనాలు చిన్న డబ్బా ఇప్పించేసి ఆయన పెట్టిద్దాం. మనము ఫస్ట్ ఒక అడ్డ పెట్టిద్దాం ఈయనకు, ఆయన్ని అడిగి ఆయనతో మాట్లాడి
పక్కకు పట్టి ఏదైనా మాట్లాడేసి ప్రయత్నం చేద్దాం. ఆయన సామాన్ పెట్టుకోనికి ఏదో ఒక చిన్న అల్యూమినియం డబ్బు ఉంటుంది కదా, చూద్దాం. ఒకవేళ మనతో అయితే మనం చేద్దాం, లేదంటే ఫస్ట్ అయితే మనము ఆడ మాట్లాడదాం. అంటే ఆ షాపులంతా మాట్లాడితే మనకు ఒక క్లారిటీ వస్తుంది విషయం ఏంటనేది. ఆయనతో మాట్లాడి ఒకవేళ వీలైతే అక్కడే సెట్ చేద్దాం. మనం కరెక్ట్ అమ్ముకొని కరెక్ట్ దొంగతనం చేద్దామని చెప్పేసి నేను చేయను అన్నా దొంగతనం చేస్తే మాత్రం ఘోరంగా కొడతాను. నేను కొట్టుడు కాదు, పోలీసు వాళ్ళు ఉంటారు. సరే సరే నేను సార్ పోలీస్ స్టేషన్ కాపీ చెప్తా సరేనా. ఓకే ఓకే. ఇప్పుడు మనము ఆడ మాట్లాడదాం, కానీ ఒక పని చేయడం, ఏమైనా సామాన్లు కిరాణా సామాన్లు ఉంటే పెట్టించేది కొన్ని ఇప్పుడు ఏమన్నా అత్యవసరం వంటకు ఉన్న ఇప్పించేద్దాం, రైస్ అవి ఇవి సరేనా. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అట్లే అది కూడా మాట్లాడదాం. సరే ఏమనుకోకమ్మా, వస్తాము. ఏడేమన్నా దొంగతనం చేసాడా? అట్లేం లేదమ్మా, దొంగతనం ఏం లేదు. అందుకనే వచ్చినారు. లేదమ్మా, అవన్నీ ఏం లేదులే. కానీ తమ్ముడు ఎందుకు కనుక్కుందామని వచ్చినాం. నువ్వు అమ్మ ఇట్లా ఉందంటే నీ పరిస్థితి కనుక్కోనికి వచ్చినామని. దొంగతనం ఏం లేదు, ఏం లేదు. కానీ బెదిరిస్తాం, ఎందుకంటే మంచిగా ఉండాలి, ఎవరైతే మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చినామమ్మా. అవునా కదా? ఇవాళ రోజులు మంచిగా లేవు, ఇట్లా తీసుకోవని చెప్పేసి ఇది చేయడానికి వచ్చినాం. సరేనా, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు మంచిగా అవుతావు, దేవుని పుణ్యాన మంచిగా అవుతావు, ఏం టెన్షన్ లేదు నీకు. సరేనమ్మా, మనం బయట ఉందాము. అమ్మని మంచిగా తిప్పేసి తినిపించిరా బయట పెట్టేసి అప్పట్లో వెయిట్ చేస్తా. అంటే ఇట్లా తిప్పుతా అంటారు కదా, తింపేసి మళ్ళీ పండ పెట్టేసి తినిపిస్తా అంటే తింపి, లేదా తినిపిస్తా అంటే తింపి, బాత్రూమ్ కూడా పోతుంటే ఫోన్ చేసేసి సరేనా. అక్కడ వెయిట్ చేస్తాం. ఓకేనా అమ్మా, వస్తావమ్మా. ఏమనుకోకు, ఏం బాధపడకు, మంచిగా అవుతావు నువ్వు. ఓకేనమ్మా. మేము ఆడ వెయిట్ చేస్తాం, వచ్చేద్దాం. ఆడ వెయిట్ చేస్తాం, అమ్మని తీసుకొని తీసాక వీడియో ఆఫ్ చేయి. డ్యూటీ ఉందా ఒకటి మరి? మనోడు చేస్తాడు డ్యూటీ, చేపిద్దాం. ఏం చేస్తాడు? చేపలు పడతాడు, మళ్ళీ వేస్తాడు. ఓకే, మళ్ళీ వస్తాడు. వచ్చాను చేసినాం సార్. ఎన్నో ఇలా కొడుకు అంతకుముందు కరోనాలో చనిపోయింది కదా. అరే చేసుకుంటాం మరి ఆల్రెడీ మా ఫోన్లో మాట్లాడాను, కొంచెం ఉన్నాయి మాట్లాడి సెట్ చేసి మంచిగా చేసుకో. మంచిగా పంటలు ఎన్ని వస్తాయి చూసుకోవాలి. ఏమేమి పనులు ఉంటాయి మన దగ్గర? తీసుకొచ్చి లోపలికి వెళ్ళి పట్టుకొచ్చి వెయిట్ చేసుకోవాలి, మార్కెట్ పంపించాలి. ఇది వస్తుందా నీకు ఇంతకు? ఇంతకుముందు చేసిన ఒకటి వచ్చాను. అందులో అన్నీ వచ్చినట్లేదు. అదే కట్ చేయాలి, మనంతా వచ్చినాం. దొంగతనాలు అవి వచ్చా? దొంగతనాలు బంద్ చేయి, బంద్ చేసి జాగ్రత్త ఏమైనా అవసరం ఉంటే సరే సార్. ఈరోజు జాయిన్ అయిపోతావా? రేపు జాయిన్ ఈరోజు అటు కిరాణ్ షాప్కి వెళ్ళినాము, అమ్మని చూసుకో. రేపటి నుంచి పొద్దున్న నుంచి వచ్చాం. ఓకే సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. అరే సాబున్ కవి లేక ఏమేం కావాలన్నా చెప్పు, నీకు నెల మందము. ఓకే ఓకే అన్న. దొంగతనాలు జోలికోకుండా పిచ్చి పిచ్చి అమ్మని చూసుకో. ప్యాకెట్ ఒక రైస్ ప్యాకెట్ ఒకటి, రైస్ ప్యాకెట్ ఒకటి ఇస్తట్లేదు, 25 కేజెస్ ఇచ్చేయమని. రెండు ఇచ్చారు. సోమవారిపోతులను తయారు చేస్తున్నాం. అరవను రెండు ఎందుకు? ఇద్దరికి 25 కేజీస్ సరిపోతాయి కదా 1 మంత్కి. సరిపోతాం. శాలరీ వస్తే ఆయన తర్వాత తీసుకుంటాడు ఒక బ్యాగ్ జార్. సరుపు అన్న, సరుపు బట్టలు ఉత్తుకుండే కావాలన్న. సరుపు వచ్చేసింది. సరుపు, చక్కెర, మసాలా ప్యాకెట్ ఒకటి, ఉప్పు ప్యాకెట్, ఆయిల్ డబ్బా తీసుకోండి. ఆయిల్ ఆయిల్. నేను కూడా ఏం పరిశీలన కాదు తమ్ముడు, అర్థమవుతుంది. ఒక్కసారి అన్న ఇంకా చెయ్యండి. ఏంటంటే నీకు నువ్వు ఇవన్నీ ఉంది కాబట్టి, నీ పరిస్థితి ఇట్లుంది కాబట్టి చేస్తున్నావు. నెక్స్ట్ టైం నువ్వే 10 మందికి ఇప్పించేటట్టు కావాలి, అర్థమవుతుందా? ఇంకో 10 మందికి నువ్వే ఇప్పించేటట్టు ఉండాలి. వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత కొంచెం
సరే 1 మంత్కి మళ్ళీ ఆయనకు ఇబ్బంది రాకుండా కొన్ని సామాన్ అయితే ఇప్పిస్తున్నాం. ఒక రైస్ బ్యాగ్ కూడా ఇప్పిస్తాం. చెప్పు నువ్వు. అంటే ఇదేదో గొప్ప ఇప్పిస్తున్నాం అని చూపించుకోవడం కాదు కానీ చెప్తున్నాం అంతే. సరే ఇవన్నీ ఏమో ఇప్పుడు చేయట్లేదు కానీ అయితే వ్యూవర్స్ అదే 1 మంత్ పట్టు సరిపోయేటట్టు కిరాణా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అది ఏదో గొప్ప అని కాదు, ఆయన మళ్ళీ దొంగతనం చేయాలనే ఆశ రావద్దని చెప్పడం. వానికి ఆ ఆలోచన రావద్దని కడుపులో కాడింది అనుకో మనిషికి లేని ఆలోచనలు వస్తాయి. అట్లా చెప్పి కడుపు నిండిపోయిందంటే సోమరిపోతులు తయారవుతాయి. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు అవసరానికి తీరుస్తున్నాం, నిత్యావసరం అత్యవసరం మాత్రమే తీరుస్తున్నాము. నిత్యావసరాలు వాళ్ళు సమకూర్చుకునేటట్టు ప్రయత్నం చేస్తాం. 1 మంత్ సరిపోతాయి. 1 మంత్ తర్వాత 1 మంత్లో మనం డ్యూటీ చేసుకుంటాడు సెట్ చేసి మాట్లాడినాం కాబట్టి సెట్ అయిపోయింది. 1 మంత్లో శాలరీ వస్తాయి కాబట్టి ఉంటుంది. ఇవన్నీ వేసుకో, మళ్ళీ నువ్వు పిచ్చి పిచ్చిగా అన్ని పిచ్చినట్టుగా చెప్పు. రైట్ తీసుకుంటాం తమ్ముడు. ఆటోకి మాత్రం అదే ఉండే తీసుకుంటారు. ఏం చేస్తాం? ఇది జీడిపప్పు ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. గన్నేరు పప్పు ఇస్తే సరిపోతుంది. అంటే మనం ఏం తప్పు చేస్తున్నాం ఏమో కదా. కాదు నువ్వు జాబ్ ఇచ్చిన తర్వాత కూడా అట్లా చేయొద్దు. చూడు మా ఇచ్చేది పోతుంది అలా మళ్ళీ. అర్థమైందా? మంచిగా చేసుకోవాలి. ఓకే అన్న. నీకు గౌరవంగా జాబ్ చేసుకోవడం ఇష్టమా, ఇట్లా దొంగతనం జాబ్ చేసుకోవడం ఇష్టం అన్న. జాబ్ అన్న చెప్పు. జాబ్ చేసుకోవడం ఇష్టం అన్న. సరే జోక్ చేసినే వాళ్ళే మన వాళ్ళు అనుకోని. సరే నువ్వు ఇబ్బంది లేదు కానీ ఎక్స్ట్రా 500 స్వైప్ చేసుకో. స్వైప్ చేసుకొని ఒక 500 నోట్లు కూడా సార్ ఖతం కాదు సార్ చిల్లరి. అదే ట్రావెలింగ్ దానికి దీనికి సరే